హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 1 కప్పు బియ్యం పిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా నోట్లో వేసుకుంటే చాలా స్మూత్గా నలిగే మురుకులు చూద్దాం. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చక్కగా క్రిస్పీగా ఇష్టంగా తినొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఒక్కసారి నేను చూపించిన కొలతలతో ఈ మురుకుల్ని చేశారంటే ప్రతి పండక్కి కూడా ఇదే విధంగా చాలా ఈజీగా ఎన్ని కేజీలైనా సరే ఈ మురుగులు అనేవి చేసుకోగలరు. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీ, టీ టైమ్ స్నాక్స్ రెసిపీ. చాలాసార్లు చాలా రకాలుగా మురుకుల్ని చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి నేను చూపించిన కొలతలతో చేసి చూడండి, మీ అందరికీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి. అలాగే ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటే అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసుకోండి. 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోండి. ఇవి రెండు కూడా పక్కన పెట్టుకోండి. అటుకులు అనేవి కొంచెం మందంగా ఉన్నవైనా తీసుకోవచ్చు, కొంచెం పలుచగా ఉన్నవైనా తీసుకోవచ్చు. అటుకుల్ని శుభ్రం చేసుకోండి, డస్ట్ అనేది ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని. అలాగే పుట్నాల పప్పుని కూడా తీసుకోండి. 1/2 కప్పు పప్పులు, 1/2 కప్పు అటుకులు తీసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని 1/2 కప్పు అటుకుల్ని కూడా కళాయిలో వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఒక పలుకుని పట్టుకుని విరగదీసినట్లయితే ఇలా ఈజీగా బ్రేక్ అయింది కదా. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత దానిలోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని కూడా వేసుకోండి. పుట్నాల పప్పు అనేది క్రిస్పీగానే ఉంటుంది కదా, ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. కళాయి వేడికి కొంచెం సేపు ఫ్రైగా వేడిగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి రెండు కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వండి. ఈలోపుగా మనం కప్పు బియ్యం పిండి కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేద్దాం. పుట్నాలు అటుకులు చల్లారేలోపు ఈ ప్రాసెస్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి టేస్ట్ అనేది మురుకులకి చాలా బాగుంటుంది, దీనిని అసలు స్కిప్ చేయొద్దు. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. నువ్వులు అనేవి కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కదా. ఈ గిన్నెను పక్కన పెట్టుకుని బాగా చల్లారిన అటుకుల్ని పప్పుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేయండి. ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. బాగా గ్రైండ్ చేసుకున్నట్లయితే పప్పులు అటుకులు కూడా బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఈ విధంగా నలిగిన తర్వాత ఆ పప్పులు పొడి అటుకుల పొడి కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ముందుగా బియ్యం పిండి ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న గిన్నెలోకి వేసేసుకుని ఒకసారి గరిటెతో మనం వేసినవన్నీ కూడా బాగా కలపండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి బాగా కాగించండి. ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని పిండిలో వేసేయండి. ఈ ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించండి. చేత్తో పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ని బాగా కాగించండి. ఇలా వేడివేడిగా ఉన్న వాటర్ని పిండిలో వేయండి. చేతులు పెట్టకుండా గరిటెతో వేడి నీళ్ళన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా వేడివేడిగా ఉన్న వాటర్ని పిండిలో వేసి కలిపినట్లయితే శనగపప్పు పిండి అలాగే అటుకుల పిండి బియ్యం పిండి కూడా చాలా మగ్గుతాయి. ఆ వేడికి చాలా సాఫ్ట్గా మగ్గి పిండి అనేది ఉడుకుతుంది. స్నాక్స్కి కమ్మదనం అనేది వస్తుంది. ఈ వాటర్ కొంచెం చల్లారిన తర్వాత పిండిని ఇలా చేత్తోనే బాగా కలపండి. వాటర్ని చూసుకుంటూ పోసి ఇలా పిండి అంతా కూడా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలపండి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకుని ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుని వేసుకోండి. నేను ఈ ప్లేట్తో మురుకులు అనేవి చేసి చూపించబోతున్నాను. ఇలా మురుకుల గొట్టం లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. కలిపి పెట్టుకున్న పిండి ముద్దని తీసుకుని అలా గొట్టానికి సరిపడా పెట్టుకోండి. లోపలంతా కూడా కరెక్ట్గా పిండిని సెట్ చేసుకుని మూతని క్లోజ్ చేసుకోండి.
ఇలా పెట్టుకుని మనం ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ కానీ ప్యాకింగ్ కవర్ కానీ ఏదైనా కట్ చేసి తీసుకుని దానికి కూడా పైన అంతా కూడా ఇలా బ్రష్తో ఆయిల్ అప్లై చేయండి. బ్రష్తో కానీ చేత్తో కానీ ఆయిల్ని అప్లై చేసి ఇప్పుడు దానిపైన మురుకులు అనేవి వత్తబోతున్నాం. కళాయిలో డైరెక్ట్గా మురుకుల్ని ఒత్తుకునే కన్నా ఇలా పేపర్ మీద వేసుకుంటే చేతులు అనేవి కాలకుండా ఉంటాయి. డీప్ ఫ్రై చేసుకోవటానికి కూడా ఈజీ అవుతుందండి. ఈ విధంగా ఒత్తుకుని ముందుగానే ఇలా పేపర్ మీద పెట్టుకుని ఉంచుకోండి. బటర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకింగ్ కవర్స్ కానీ ఇలా వాడుకున్నట్లయితే మనం తర్వాత కళాయికి తీసుకున్నప్పుడు పేపర్ నుండి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ఒత్తుకోండి. ఇదే విధంగా మరికొన్ని చేద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీస్ని చూపిస్తాను. అవన్నీ కూడా మీకు నచ్చుతాయి. ఈ విధంగా పేపర్కి పట్టినన్ని మురుకుల్ని ఒత్తుకుని రెడీగా పెట్టుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇలా వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేయండి. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్, నేను చూపించిన కొలతలతో కరెక్ట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్తో పిండిని కలిపి ఇదే విధంగా ఒక్కసారి కుక్ చేసి చూడండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. గుల్లగుల్లగా చాలా టేస్టీగా చక్కగా వస్తాయి. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు అందరూ కూడా చాలా ఈజీగా తినొచ్చు. నోట్లో వేసుకుంటే చాలా స్మూత్గా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మనం వేడివేడి నీళ్లతో పిండిని కలిపాం కదా, మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇంకా ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మురుకుల్ని చాలా రకాలుగా ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా, ఒక్కసారి ఈ ప్రాసెస్తో చేశారంటే ప్రతి పండక్కి ప్రతి అకేషన్కి సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఈ ప్రాసెస్తో మురుకులు అనేవి మీరు కూడా చేసుకోవాలి అనుకుంటారు. అంత నచ్చుతాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇన్స్టెంట్గా చేసుకునే టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.